హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ పూర్తి చేసుండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునేటటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లక్కీలీ ఈ జాబ్ అనేది మనకి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన జాబ్. అలాగే జాబ్ లొకేషన్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే శాలరీస్ అంటారా 50 నుంచి 60 వేల రూపాయల మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది. అయితే జాబ్ ఏంటి అనే ఒక డౌట్ మీకు క్రియేట్ అయ్యి ఉంటుంది కదా. ఈ జాబ్ చూసుకున్నట్లయితే ఏవైతే మనకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లో ఉండేటటువంటి హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి పోస్టులు. హాస్టల్ వార్డెన్ అంటే జాబ్ కేటగిరీ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్లీ తెలుసుకోవడం. ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అనిపిస్తే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు నేను వాటిని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ గురించి ఎక్కడ కూడా చెక్ చేసిన అవసరం లేదు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయడానికి, సిలబస్ చెక్ చేయడానికి, అప్లై చేయడానికి సంబంధించి, లేదా ఈ జాబ్స్కి ప్రిపరేషన్లో భాగంగా ఏవైతే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయో వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీరు వివరాలన్నింటి గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దానితో పాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి EMRS అంటే ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకున్నట్లయితే మనకి 19th సెప్టెంబర్ నుంచి ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఏదైతే ఉందో October 23rd అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. మనకి అప్లికేషన్ ఫీజు వివరాల్లో మెన్షన్ చేసింది ఏంటంటే మనం అప్లై చేసే పోస్ట్ నాన్ టీచింగ్ కేటగిరీ అయి ఉన్నట్లయితే మనం అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అమౌంట్ చూసుకుంటే 1500 రూపాయలు అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ 1500 రూపాయలు అన్ని కేటగిరీ వాళ్ళు పే చేయాలా, కొన్ని కేటగిరీస్కి రిలాక్సేషన్ ఉంటుంది కూడా అప్లికేషన్ ఫీజు నుంచి అంటే ఇక్కడ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్రిజర్వ్డ్, OBC అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఈ 1500 రూపాయల అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. లేదు అప్లై చేసే క్యాండిడేట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్, SC కేటగిరీ, ST కేటగిరీ అండ్ పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఉన్నట్లయితే వాళ్ళు జస్ట్ 500 రూపీసే పే చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్లో జనరల్లీ హాస్టల్ వార్డెన్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 635 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. వీటిని మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా అండ్ ఆల్సో కమ్యూనిటీస్ వైజ్ కూడా డివైడ్ అయితే చేయడం జరిగింది. ఉన్నటువంటి 635 హాస్టల్ వార్డెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో మేల్ క్యాండిడేట్స్కి 346, ఫిమేల్ క్యాండిడేట్స్కి 289 అని చెప్పేసి ఈ పోస్టుల్ని మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా కేటాయించడం జరిగింది. అంటే మేల్ క్యాండిడేట్స్ అంటే మేల్ హాస్టల్ వార్డెన్గా ఉంటారు, ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే గర్ల్స్ హాస్టల్ వార్డెన్గా ఉంటారు, తెలిసిందే జనరల్లీ. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలను ఇక్కడ చూడొచ్చు. మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ కేటాయించిన వివరాలు అనే డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్లీ ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం చెప్పడం కాస్త క్లమ్జీగా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ మేల్కి, ఫిమేల్కి ఎలా డివైడ్ చేశారనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు. రిమైనింగ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ కేటగిరీ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియోని పాస్ చేసి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడి నుంచి అయినా మీరు చెక్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఈ హాస్టల్ వార్డెన్ జాబ్స్కి చూసుకున్నట్లయితే అప్ టు 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. అంటే మ్యాక్సిమం 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మ్యాక్సిమం 35 years ఏదైతే ఉందో ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసే క్యాండిడేట్స్లో SC ST ఉన్నట్లయితే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC ఉన్నట్లయితే వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనం 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ చేసినా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు, లేదా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మీకు అర్థమవలసిన పాయింట్ ఏంటంటే మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. లైక్ BA, BSc, BCom ఇలా ఏ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూడండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పారు. 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT ఆర్ అదర్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పారు, లేదా బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఆ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, లేదా ఈ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం.
ఇక్కడ వివరాలని క్లియర్గా మీరు చూడొచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం శాలరీ డీటెయిల్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్లో మేల్ అయినా ఫిమేల్ అయినా సరే మనకి లెవెల్ 5 ప్రకారం శాలరీ పే చేస్తారని చెప్పారు. లెవెల్ 5 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పై 29,200 రూపీస్, అంటే 29,200, మ్యాక్సిమం 92,300 రూపీస్, మ్యాక్సిమం 92,300. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్ చూసుకుంటే రఫ్లీ మనకి 50,000 to 60,000 ప్లస్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇనిషియల్ ఈ జాబ్లోకి జాయిన్ అయిన వెంటనే. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ గురించి. సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అని చెప్పేసి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్లీ మెరిట్ వైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్. అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయనే డీటెయిల్స్ని క్లియర్లీ ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూద్దాం. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని ఓవరాల్లీ చెక్ చేసి మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ హాస్టల్ వార్డెన్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి OMR మీద ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారో. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్, ఎగ్జామ్కి డ్యూరేషన్ చూసుకుంటే 2 hours అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ని చూడొచ్చు. ఇక ఈ ఎగ్జామ్ చూసుకుంటే టోటల్లీ 5 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. అందులో మనకి పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుంది, అంటే 10 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ 2లో రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ అండ్ 15 మార్క్స్. పార్ట్ 3లో నాలెడ్జ్ ఆఫ్ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంటే ICT అంటే అది దాని పేరు డెఫినేషన్, 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 15 మార్క్స్. పార్ట్ 4లో క్వాంటిటీ యాప్ట్యూడ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. ఫైనల్లీ పార్ట్ 5లో చూసుకుంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇన్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ 10 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్, 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్. ఇక్కడ మనకి జాబ్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉంటే మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం తెలుగులో కూడా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్లీ చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాస్టల్ వార్డెన్ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసేది. అంటే మొత్తం మనకి 635 పోస్టులు ఉన్నాయి కదా, ఇంటూ 10 చేసుకుంటే మనకి 6,350 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని టైర్ 2 ఎగ్జామ్కి పిలవడం అయితే జరుగుతుంది. ఈ టైర్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని చెక్ చేసేటటువంటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే టోటల్లీ మనకి 3 hours టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 55 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 15 అయితే ఉంటాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, బట్ డిస్క్రిప్టివ్ టైప్లో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి సిలబస్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఇన్ అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ NESTS అండర్ ESSC 2025 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఈ రిక్రూట్మెంట్ని బేస్ చేసుకుని సబ్జెక్ట్ని అండ్ సిలబస్ని అప్డేట్ చేస్తారు. ఆ సిలబస్ని మనం ప్రిపేర్ అవుతే హాస్టల్ వార్డెన్లో స్టేజ్ 2 ఎగ్జామ్ని మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఓవరాల్లీ మనం స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే అక్కడ మనకి మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్లీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో మీరైతే గవర్నమెంట్ హాస్టల్ వార్డెన్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి చెప్తున్నాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొద్దిగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.